MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. Millet Marvels, changing the way world eats. By Tenali Double Horse. చాలా బాగుంది. అసలు యూజువల్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్లా ఉంది. ఆ నెగిటివ్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా బాగున్నాయి. పచ్చ చెప్పాలంటే గుద్దవలిపోయింది సినిమా. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్, మధ్యలో కేమియో రోల్స్ చాలా బాగున్నాయి. చాలా లేపేసింది సినిమా లాస్ట్కి. టూ గుడ్. మ్యూజిక్ ఎలా ఉంది? అందరూ యాజ్ యూజువల్ కొట్టే మ్యూజిక్. కొంచెం నార్మల్గా తలైవ తాండవం, ఇప్పిస్తారు ఉగ్రరూపం, అమెరికన్ అదర్స్. ఇక వీళ్ళందరినీ చేసిన లోకేష్ కనకరాజ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఎగ్జాంపుల్ ఎట్లుంటా అంటే మన హైదరాబాద్కి వచ్చి దమ్ బిర్యానీ ఎట్లుంటుంది అంటే అది మ్యూజియం దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే ఇక మనోడు చెప్పింది కదా, ఆడికి ఇచ్చిన ఫ్రీడమ్లో ఆడు ఎంత ఎరగదీయాలో అంత ఎగేసింది. అన్నిటి అయితే ఏకదమ్ ఉంది సినిమా అయితే. నాగార్జున నెగిటివ్ రోల్ ఎలా ఉంది అన్న? కూలీ మూవీ ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న. పాతది కూలీ సినిమా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా సూపర్ ఉంది. ఆయన ఇచ్చిన ఫైట్స్ కి అది బాగుందన్న, చూడొచ్చు. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందన్న. నాగార్జున ఫస్ట్ టైం విలన్ గా తీశాడు, సూపర్ తీశాడు నాగార్జున గారు. మంచిగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చూడండి ఒకసారి చూసినాక తెలుస్తుంది. చాలా బాగుంది. గుడ్ స్టోరీ. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? ఈజ్ ఎక్సలెంట్. నాగార్జున, రజనీకాంత్ అండ్ సత్యరాజ్ దే ఆర్ ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా ఉంది? ఒక్క సాంగే బాగుంది, మౌనిక. అవునా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ మూవీ భయ్యా. ఎక్సలెంట్ సూపర్ ఉంది. అసలు బొమ్మ అదిరిపోయింది. సూపర్ హిట్. యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. అసలు అనిరుద్ధ్ గారు కొట్టాడు. తక్క దిమ్మి పవర్ హౌస్ ఉంది. ఇప్పటి వరకు నాగార్జున అయితే ఎవరు చూపెట్టలేదు, ఆ రేంజ్ లో చూపెట్టారు. నెగిటివ్ రోల్ బాగుందా? బాగుంది. నాగార్జున అయితే నెగిటివ్ రోల్ అయితే చాలా బాగున్నారు. బాగుంది, సూపర్ ఉంది సినిమా. ఐ థింక్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ ఇండియన్ సినిమా. నాకు తెలిసి ఇయర్ వచ్చిన ఏ సినిమా కూడా చక్కగా వాళ్ళే వైట్ అండ్ వైట్ సంతాప సభకు వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నాకు తెలిసి 720 షోకి వచ్చినాయి. ఇప్పటిదాకా దేనికి పోలే. ఎందుకంటే పొద్దునే పోయి ఎందుకు లేచుడని అనుకుంటా, కానీ ఫస్ట్ టైం ఏదో రజనీకాంత్ గారు చేసిన సినిమా కదా అని చెప్పి వచ్చినాను. డిజాస్టర్. ఐ థింక్ గాన్, ఇయర్ మొత్తం గాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే స్టార్స్కి వీటికి వెయిటేజ్ ఇస్తున్నాం, కానీ కొత్త రైటర్స్కి కానీ వాళ్ళకి ఇస్తలేము, అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేము రైటర్స్కి, వాళ్ళు చేసే వర్క్స్కి. ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలోంచి కుబేరా ఈజ్ సమ్ వాట్ బెటర్ అమాంగ్ ఆల్ ద అదర్ స్టార్ మూవీస్. స్టార్ డైరెక్టర్స్ ఇవన్నీ నమ్మే బదులు ఐ థింక్ రైటర్స్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి బెటర్ రైటింగ్ తోటి వస్తేనే బెటర్. ఇఫ్ నాట్ గాన్ దిస్ ఇయర్, ఎట్లయినా పోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. థ్యాంక్ యూ. వెళ్తే మూవీ వస్తుంది బ్రో, హైప్తో వెళ్ళగండి అంతే. అవునా? నాగార్జున యాక్టింగ్ బాగుంది. నాగార్జున బాగుంది. ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది బ్రో. నాగార్జున ఎంట్రీ సూపర్ బ్రో. మళ్ళీ మన్మధుడు మళ్ళీ వచ్చాడు బ్రో. సూపర్. అసలు రజనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంది? రజనీకాంత్ స్వాగ్ సాగొట్టాడు బ్రో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అన్ని చెప్పలేదు బ్రో. పోనగాడు అసలు అరస్తూనే ఉన్నాం బ్రో. అసలు ఒక్కొక్కరి ఎంట్రీకి మినిమం 10 నిమిషాలు అరుపులు. సస్పెన్స్ అసలు లోకేష్ చంపేశాడు బ్రో. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అలా ప్లాట్ లో తీసుకెళ్తాడు బ్రో. సెకండ్ హాఫ్ మైండ్ పోయింది ఇంకా. ఓకే, ఓవరాల్ గా బాగుందంటారు? బాగుంది బ్రో. డెఫినెట్ మినిమం 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఆయన ఒక చంద్రముఖి, ఆయన ఒక రోబో భయ్యా. రజనీకాంత్ చేసి ఏ సినిమా అయినా కానీ అదొక రికార్డు, అదొక మాయ అంతే. ఆ సినిమా ఏముంటాయి భయ, ఏముంటాయి కూలీలు అయితే భయ్యా. ఈ సినిమాలో పొడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ్యా రౌండ్గా. బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలు భయ్యా. దీంతో నా జన్మ ధన్యం అయిపోయింది అంతే. మన తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు ఉన్నారు. వస్తాను. నాగార్జున నాగార్జున గారు ఏవా మీరు ఎలన్గానే చేస్తారు బా. ఏంది భయ, మీరు ఒక డాను, మీరు ఒక రౌడీ. ఆయన ఒక ఎలన్ అయితే నాగార్జున ఏంది భయ, ఆయన ఎలన్గా చేస్తున్నాడు భయ. బాబా ఏం చేశాడు భయ నాగార్జున. ఉపేంద్ర, ఎవరైనా అమీర్ ఖాన్, ఆయన ఒక పక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరు సూర్యన్ అనుకుంటా. అందరూ ఎవరెవరికి తగ్గట్టు ఎవరెవరు తగ్గట్టు వాళ్ళకి బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధన్న
ఆ మ్యూజిక్ ఏందన్నా కొట్టడం పిచ్చి కుక్కనే గజ్జి కుక్కని కొట్టినట్టు ఏందన్నా మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోయేసేవన్నా బాబా ఏందన్నా ఆ బీజిఎం మాత్రం వేరే లెవెల్ అదిరిపోయినాయి. అంటే ఎవరో కేవలం తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు, ఇచ్చి పడేశారు అంతే. అయ్యా కొడతా అన్న 8 years నా దగ్గర ఉండి నన్నే మోసం చేస్తావు అన్నట్టు నాగార్జున సైమన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. నాగార్జున మించినోడు ఇండియాలో లేడు. ఎవడ సొత్తు కాదు టాలెంట్. లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేశాడు. నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్. బీజేపీ అనిరుద్ధి లేకపోతే ఒక మానగరం లేదు, ఒక ఖైదీ లేదు, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఈ మూవీస్ ఏమి లేవు. ఈ కూలీ కూడా ఉండదు. లేకపోతే ఆయన 50% లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎం ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజ్కి. అనిరుద్ధ్ ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక గుండెకాయ అనిరుద్ధ్ లోకేష్ కనకరాజ్కి. రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, ఒక భాష, ఒక వింటేజ్ రజనీకాంత్ నుంచి చూస్తాం. వేరే లెవెల్ వింటేజ్ రజనీ. ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే. ఉపేంద్ర గారు గాడ్ ఈజ్ గ్రేట్, ఉపేంద్ర ఈజ్ గ్రేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం సినిమానా ఏముందని యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసిండు మన రజనీ సార్. అరే నిజంగా చెప్తున్నానా, అసలు ఫైట్స్ చూస్తున్నా ఇచ్చి పడేసిండు. అంటే ఫైట్స్ ఈ ఏజ్లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మనకు అసలు ఊహించుకోం, అంత బాగా చేసి రజనీకాంత్ గారు. నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అనూప్ గారు ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్కి చాలా బాగా కొట్టింది. మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఉపేంద్ర గారు సారీ మన ఇక్కడ మన ఆమిర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసారు. అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక పెద్ద సినిమా. మన ఒక చంద్రముఖి కానీ, ఒక అరుణాచలం కానీ, ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ రజనీకాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ ఏంటంటే మన నాగార్జున గారు. అంటే అసలు హీరో నుంచి మన ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ చాలా మంది. అన్నా చెప్తున్నా నాగార్జున సార్ ఇదంగా చెప్తున్నా నీ యాక్టింగ్ ఇరగ తీసేసినావు అంటే అసలు ఊహించుకో. ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్లో. విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినావు అని యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా. ఒక మన్మధుడు ఇలా చేస్తారని వాళ్ళు ఊహించుకోలేరు. ఒక మన్మధుడు కానీ, ఒక శివమణి గారు ఇలా చేస్తారు అనుకోలేదు కానీ ఇలా చేసి చూపించినావు. కింగ్ నాగార్జున, దట్ ఈస్ కింగ్ నాగార్జున. రజనీ సార్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్. ఎన్టీఆర్ అన్న చాలా ట్విస్ట్లు ఉంటాయని చెప్పాడు. నిజంగా అలానే ఉందా? మొత్తానికి ఫ్యాన్స్ ఫీస్ట్ అనమాట. ఓకే చికెన్ బిర్యానీయా? స్టోరీ ట్విస్ట్ ఏం రివీల్ చేయొద్దు. అది కాకుండా మొత్తం అంతా బాగుందన్న. ఎక్కడ కూడా ఒకరిని తగ్గించి ఒకరిని పెంచాలి లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా తీసుకెళ్ళి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా, ఎందుకంటే మనకి ఎమోషన్స్ మనోడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. దాని వల్ల ఏంటంటే రిజర్వ్స్ కంప్లీట్ డామినేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫైట్ ఎలా ఉంటాయి? సూపర్ ఎన్టీఆర్ డ్రాగన్ డ్రాగన్ లో 4 ఎగరేస్తాం. డ్రాగన్ లో 4 ఎగరేస్తాం. సూపర్ ఇచ్చిందా సినిమా. డ్రాగన్ 2 సూపర్ ఉన్నాయి. సూపర్ గా ఇచ్చే మరి బాగా సూపర్ ఉన్నాయి. ఇట్లా తేలొచ్చు. సూపర్ సూపర్ నేను చెప్తున్నా సినిమా ఎన్టీఆర్ గారిని సినిమా మాత్రం 2 కాళ్ళు ఎగరేసుకుని సినిమాకి రండి. ఎన్టీఆర్ ఫైనాన్స్ సరే ఎవరైనా సరే స్టోరీ మాత్రం బ్లాక్ బస్టర్ పడిపోయింది. అన్న అక్కడ ఉన్నాడు కొండంత సముద్రంలో రవ్వంత కింద థియేటర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడద్దు.
ఆరాంస వచ్చి ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆరాంస చూడండి, సంతోషంగా వెళ్ళిపోండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. నేను చెప్తున్నా, కోట్లు పక్కన పెట్టన్నా, సినిమా బ్లాక్ బాస్టర్. అన్ని కోట్లు ఇన్ని కోట్లు కాదు, ఆ ఎన్టీఆర్ ఉంటే చాలు. సినిమా కింద నుంచి పెడితే బాంబు పెడితే పై నుంచి పేలుతుంది, అట్లున్నది సినిమా. నీ అమ్మ కూర్చున్నంత వరకు యాక్షన్ సీన్స్ కానీ ఏం కానీ అట్లున్నాయి మూవీ. ఆ డాన్స్ కానీ ఎన్టీఆర్ అనేది కిరాకు, అసలు మాటలో చెప్పండి. అదే ఘనంగా చెప్తున్నా కాదు, వెనక్కి కొడితే ముందు నొప్పి రావాలి. ఇగో చూసా, మళ్ళీ బుక్ చేసుకున్న టికెట్ మళ్ళీ నేను వెళ్ళను. మా ఫ్రెండ్ ఎవరికి ఇస్తాను, ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా టికెట్ ఫ్రీగా. నేను బుక్ చేసుకున్న ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా ఫ్రీగా. ఎవరైనా చూడండి, నేను చూస్తా కానీ మళ్ళీ నైట్ షోకి వెళ్తా, మళ్ళీ చూస్తూనే ఉంటా. ఎందుకంటే మూవీ చూడి అమ్మ జీవితంగానే కోట్లు 2000-3000 కోట్లు వార్ 3లా 2000-3000 కోట్లు వార్ 3 వస్తుంది. అప్పుడు 2 కారు కాదు, మొత్తం 4 ఎగరేద్దాం అందరం కలిపి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఎట్లా ఎత్తాలన్నా, ఎట్లా ఎత్తాలి కాళ్ళు? అది ఎన్టీఆర్ అంటే డాన్స్ లేటన్నా సీట సిరిగిపోయింది. మరి ఏమంటావు, అట్లా ఉండాలి. మేము మోసపెట్టి నడుస్తున్నామన్నా, మంచిగా నందమూరి ఫ్యామిలీ, నందమూరి అభిమానులు, నందమూరి అభిమానులు ఎవరి సినిమాకి తగ్గేదిలే. అట్లా ఉంటది ఇక్కడ రాజే ఎట్లా ఉడికించాలి. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.